వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సినీ ప్రియులకు గుడ్ న్యూస్. ఇకపై అన్ని థియేటర్లలోనూ 200 రూపాయలకే సినిమా టికెట్లు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించమంటారా? ఏపీ మంత్రికి నారా లోకేష్ వార్నింగ్. ఆమెకు 25 ఏళ్లు, ప్లాన్ వేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. తాజాగా ఇలా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల 9న ఆదివారం జరిగే 17వ అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలో 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం విజయవంతం చేయడం కోసం జిల్లా అధ్యక్షులు గోనె భాస్కర్ ఆధ్వర్యంలో హలో పద్మశాలి చలో హైదరాబాద్ అనే పోస్టర్ ని జిల్లా నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తమ హక్కుల సాధనకు పద్మశాలీలు అంతా రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొనే సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. వీడియో ఏంటా? జై పద్మశాలి, జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత, జై మార్కండేయ, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. హైదరాబాద్లో జరిగే పద్మశాలి సభను విజయవంతం చేయండి. జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత. ఈ నెల వెల్కమ్ టు వివిబి 9 న్యూస్ ఛానల్. చంద్రబాబు అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి. రాష్ట్రం అనేక ఆర్థిక కష్టాల్లో ఉంది. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలి. కేంద్ర సహాయంతో ముందుకు వెళ్ళాలి. అలాగే మాతృభాషకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని. అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి, పార్టీలతో నిమిత్తం లేకుండా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఇందాక చెప్తూ ఉంటే మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం అని ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ ఏంటది వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పదేది అనుకుంటుంది ఏం చెప్పు. నాకు చంద్రబాబుతో వైరం ఉందని అంటుంటారు. అది నిజమే, కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు ఒకే విధంగా ఉండాల్సిన అవసరమే లేదు. కాలానికి అనుగుణంగా మారాలి. ఉన్న ఒకే జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలి అని దగ్గుపాటి వెంకటేశ్వరరావు అన్నారు. Move on with the future. Such wonderful camaraderie between the two people. Please, all of you also do it in your life. Take the people along. అందరికీ మంచి జరగాలని, అందరికీ మంచిగా ఉండాలని. That's a wonderful message, sir. చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పైప్ లైన్ పనులను అడ్డుకున్న గ్రామస్తులు. నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం నందలూరు వద్ద పైప్ లైన్ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. నందలూరు వద్ద ఉన్న వైరా కట్టలేరు నుంచి నీటిని తరలించేందుకు పనులు చేస్తున్న కంచికచర్ల మండలం కండేపల్లి సెంతిని ఫ్యాక్టరీ యాజమాన్యంపై గ్రామస్తులు విరుచుకుపడ్డారు. వేసవి సమయంలో నీటిని సెంతిని ఫ్యాక్టరీకి తరలిస్తే నీటి సమస్య ఉంటుందని నందలూరు, తాటిగుమ్మి, జమ్మవరం గ్రామస్తులు వాపోయారు. ప్రతి సంవత్సరం కంపెనీ ఇలాగే చేస్తుందని ఎవరూ అడ్డుకోవడం లేదని అన్నారు. స్వర్ణశ్రీ జ్యువెలర్స్ ను సూర్యాపేట ప్రజలు ఆదరించాలి. పేటలో నూతనంగా స్వర్ణశ్రీ జ్యువెలర్స్ ప్రారంభం. సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన బంగారంతో పాటు నమ్మకమైన సేవలను అందించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణశ్రీ జ్యువెలర్స్ ను సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెద్దలు యాద ధనేశ్వరరావు కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్ లో గల గండూరి బ్రదర్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణశ్రీ జ్యువెలర్స్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా ప్రజలకు నాణ్యమైన బంగారాన్ని అందించడమే లక్ష్యంగా స్వర్ణశ్రీ జ్యువెలర్స్ ప్రారంభించడం జరిగిందన్నారు. తన వద్ద ఆడపడుచులు, పురుషులు అభిరుచి మేరకు అన్ని రకాల ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్వర్ణశ్రీ జ్యువెలర్స్ పట్టణ ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బొల్లే సైదులు,
అండెం మధు, ధన్యాకుల లింగయ్య, కట్ల శ్రవణ్, జూలిరి కృష్ణమూర్తి, బాలెంల యాదగిరి, మిట్టగడుపుల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధ్యర్థే మహావిష్ణు మహాకాళి మహాసరస్వతి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ఓం ధ్రువంతే రాజా ధ్రువంతే రాజా